హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. క్రైమ్ కేసుల్లో సాధారణంగా ఏం జరుగుతుంది? ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు విచారించి క్రిమినల్ను పట్టుకుంటారు. అతన్ని కోర్టుకు తీసుకెళ్తారు. అన్ని ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చేస్తారు. చాలా కేసుల్లో ఇలాగే జరుగుతుంటుంది. కానీ ఈరోజు మనం చూడబోయే కేసు డిఫరెంట్ కేసు. ఈ కేసును విచారించిన సిబిఐ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన 18 మంది పోలీసులకు సిబిఐ న్యాయస్థానంలో జీవిత ఖైదు విధించింది. ఏంటి బ్రదర్, సాధారణంగా క్రైమ్ కేసును విచారించే పోలీసులు నిందితులకు శిక్షలు పడేలా చేస్తారు, కానీ పోలీసులకు శిక్షలు ఎలా పడ్డాయి అని డౌట్ కలిగింది కదా. అందుకే ఈ కేసు మిగతా కేసులకు పూర్తిగా ఆపోజిట్. చట్టం ముందు అందరూ సమానులే, ఎవరు అతీతులు కారని చెప్పేదే ఈ కేసు. తప్పు చేసిన వారెవరైనా కటకటాలకు వెళ్లాల్సిందే అని నిరూపించిన కేసు ఇది. ఇంతకీ ఆ కేసు ఏంటి? ఎందుకు 18 మంది పోలీసులకు శిక్షలు పడ్డాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోను ఒక 2 సెకండ్ల పాటు పాజ్ చేసి ఒక లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. ఒకవేళ ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఉండే హైప్ను నొక్కి మీ ప్రోత్సాహం తెలియజేయండి. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో రణ్వీర్ సింగ్ అనే కుర్రాడు ఉండేవాడు. 2009లో MBA ముగించాడు. ఉద్యోగం కోసం చాలా ట్రై చేస్తున్నాడు. అప్పుడే చదువు అయిపోయిన యువకుడు ఎన్నో ఆశలతో సొంత కాళ్ళపై నిలబడడానికి ట్రై చేస్తున్నాడు. ఇన్నాళ్ళు కష్టపడి చదివించిన అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని, వారిని ఇంకా కష్టపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకుంటున్నాడు. తనకు ఉద్యోగం వస్తే కుటుంబ బాధ్యత కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడు. అందువల్ల ఉద్యోగం కోసం తీవ్రంగా ట్రై చేశాడు. తనకు పరిచయం ఉన్న వారందరినీ ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చూపెట్టండి అని అడిగాడు. తెలిసిన వారందరికీ కాల్ చేసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేవాడు. ఒకవైపు కంపెనీలకు అప్లై చేస్తూనే ఇంకోవైపు స్నేహితులందరికీ కాల్ చేసి ఎక్కడెక్కడ జాబ్ దొరికే అవకాశం ఉందో తెలుసుకునేవాడు. ఎలాగైనా చేసి డ్యూటీలో జాయిన్ కావాలన్న ఉద్దేశంతో రణ్వీర్ సింగ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో డెహ్రాడూన్లో అవకాశం ఉందని అతనికి సమాచారం అందింది. వెంటనే డెహ్రాడూన్ బయలుదేరాడు. డెహ్రాడూన్లో అతనికి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఒక కంపెనీలో మాట్లాడి రణ్వీర్ సింగ్కు ఇంటర్వ్యూ అరేంజ్ చేశాడు. ఇక తనకు ఉద్యోగం వస్తుందని రణ్వీర్ సింగ్ ఎంతో సంతోషపడ్డాడు. ఆ రోజంతా పిల్లాడికి నిద్రే పట్టట్లేదు. ఇంటర్వ్యూలో ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలి, ఇలా బెడ్పై పడుకున్నా కూడా అదే గుర్తు చేసుకుంటున్నాడు. ఎలా సమాధానాలు చెప్పాలో అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ ఉద్యోగం కానీ వస్తే తన లైఫ్ ఎలా ఉంటుంది, తన వాళ్ళను ఎలా చూసుకోవాలని ఇంటర్వ్యూకు అటెండ్ కాకముందే ఎన్నో కలలు కన్నాడు. తెల్లారిన తర్వాత తల్లిదండ్రులతో ఇంటర్వ్యూకు వెళ్తున్నానని, అమ్మ తప్పకుండా ఈ ఉద్యోగం తనకే వస్తుందని కాన్ఫిడెంట్తో చెప్పాడు. వారి ఆశీర్వాదం తీసుకుని సొంతూరు గాజియాబాద్ నుంచి బస్ ఎక్కి డెహ్రాడూన్ బయలుదేరాడు. 2009 జూలై 2వ తేదీ ఇంటి నుంచి బయలుదేరిన రణ్వీర్ మరుసటి రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అడిగిన ప్రశ్నలకు టక్కున సమాధానాలు చెప్పాడు. సూపర్గా బదిలిచ్చావని ఇంటర్వ్యూ చేసిన వారు కూడా చెప్పారు. ఇక ఇంకెందుకు ఆలస్యం, రేపే జాబ్లో జాయిన్ కావచ్చని చెప్పారు. ఈ మాట వినగానే రణ్వీర్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. బంధువులు స్నేహితులకు కాల్ చేసి రేయ్ నాకు జాబ్ దొరికిందిరా అని గంతులేస్తూ చెప్పాడు. రేపటి నుంచే అంటే జూలై 4వ తేదీనే జాయిన్ కమ్మన్నారని సంతోషంగా చెప్పాడు. ఈ శుభవార్త తెలిసి రణ్వీర్ పేరెంట్స్కు కూడా చాలా సంతోషం కలిగింది. మా కొడుకు జీవితంలో ఇంకో మెట్టు ఎక్కాడు, జీవితంలో వాడు సెటిల్ అవుతాడని ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఆ రాత్రంతా కొడుకు గురించే ఆలోచిస్తూ పడుకున్నారు. కానీ ఈ సంతోషం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. కుటుంబం అంతా కలిసి రాత్రి టీవీలో న్యూస్ చూస్తుంటే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ వార్త ఏంటంటే డెహ్రాడూన్లో ఒక గ్యాంగ్స్టర్ దొరికాడని, అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారని చెబుతున్నారు. పోలీసులను గన్తో షూట్ చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం పోలీసులు అతన్ని కాల్చి చంపారని వార్తలు వస్తున్నాయి.
ఆ గ్యాంగ్స్టర్ పోలీసుల తుపాకీ తీసుకుని అడవిలోకి పారిపోయాడు. కానీ స్టేషన్లో ఉన్న పోలీసులంతా అతన్ని పట్టుకోవడం కోసం అడవిలోకి వెళ్ళారు. పోలీసులను అతడు గన్తో కాల్చబోతుంటే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని న్యూస్లో చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పోలీసులు సాహసమే చేశారని, ఎట్టకేలకు గ్యాంగ్స్టర్ను మట్టుబెట్టారని న్యూస్ పేపర్లు, మీడియాలో ప్రశంసల జల్లు కురిసింది. మరోవైపు ఈ గ్యాంగ్స్టర్ను ఎన్కౌంటర్ చేయడం వల్ల శాంతి భద్రతలు కాపాడగలిగామని పోలీసులు చెప్పారు. డెడ్ బాడీ ముందు నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పోలీసుల ధైర్యాన్ని, సాహసాలను మెచ్చుకుని ప్రజలు జేజేలు పలికారు. ఈ వార్తను ప్రజలంతా చూసినట్లే రణ్వీర్ సింగ్ పేరెంట్స్ కూడా క్యాజువల్గా చూశారు. కానీ కాసేపట్లోనే వారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ గ్యాంగ్స్టర్ వివరాలు చెబుతుంటే వారి గుండెలు దడదడలాడాయి. ఆ గ్యాంగ్స్టర్ గురించి చెప్పే వివరాలు తమ కొడుకుతో మ్యాచ్ కావడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. గ్యాంగ్స్టర్ అని తమ కొడుకు ఫోటో చూపించినప్పుడు వారి గుండెలు ఒక్క క్షణం ఆగిపోయాయి. ఇంతసేపు టీవీలో నెత్తి నెవరు కొట్టుకుని చెబుతున్నది తమ కొడుకు గురించే అని తెలిసి వారికి ఏమీ అర్థం కావట్లేదు. ఉద్యోగం కోసం డెహ్రాడూన్కు వెళ్ళిన కొడుకు ఒక్క రోజులోనే గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడని ఆశ్చర్యపోయారు. ఇంటర్వ్యూకు వెళ్ళానని, ఉద్యోగం వచ్చిందని రణ్వీర్ ఫోన్ చేసి చెప్పాడు. కానీ సడన్గా గ్యాంగ్స్టర్ అని, ఎన్కౌంటర్లో కాల్ చేశామని వార్తలు వస్తున్నాయి. మావాడు ఏం చేశాడు, వాణ్ణి ఎందుకు చంపారనే ప్రశ్నలే ఆ తల్లిదండ్రుల బుర్రలో మెదిలాయి. ఏదో తప్పు జరిగింది, అనవసరంగా మా వాణ్ణి పొట్టన పెట్టుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవేళ రణ్వీర్ ఫోటోను టీవీలో తప్పుగా చూపిస్తున్నారేమోనని కూడా అనుకున్నారు. కొడుకు చనిపోయాడంటే వారు అస్సలు నమ్మలేదు. ఆ సందేహం నివృత్తి చేసుకోవడం కోసం వెంటనే డెహ్రాడూన్ బస్ ఎక్కారు. అక్కడున్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి, సార్, గ్యాంగ్స్టర్ను చంపినట్లు వార్తలు వస్తున్నాయి కదా, ఆ ఫోటోను ఏమైనా తప్పుగా ఇచ్చారా? ఇంతకీ డెడ్ బాడీ ఎక్కడా, మేం చూడాలని అడిగారు. డెడ్ బాడీ మార్చురీలో ఉందని చెప్పగానే ఆ డెడ్ బాడీ తమ కొడుకుది అయి ఉండకూడదని దేవుణ్ణి వేడుకుంటూనే వెళ్ళారు. గ్యాంగ్స్టర్ అని కాల్చి చంపేసిన డెడ్ బాడీని చూసినప్పుడు ఈ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడవడం ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ అని చంపబడింది వేరెవరో కాదు, వీరి 22 ఏళ్ల కొడుకు రణ్వీర్ సింగ్ అనేది తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసుల దగ్గరకు వెళ్ళి, సార్, వీడు గ్యాంగ్స్టర్ కాదండి, రాత్రిళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళలేని పసిపిల్లాడండి, ఎన్నో కలలతో ఉద్యోగం కోసం నిన్ననే గాజియాబాద్ నుంచి డెహ్రాడూన్ వచ్చాడు, ఉద్యోగం కోసం వచ్చిన వాడు గ్యాంగ్స్టర్ ఎలా అవుతాడు సార్ అని అడిగారు. లేదు లేదు, మీ వాడు గ్యాంగ్స్టరే, మా దగ్గర నుంచి తుపాకీ లాక్కుని మమ్మల్నే చంపాలని చూశాడు, తుపాకీ లాక్కుని అడవిలోకి పారిపోయాడు, అలాగే వదిలేస్తే ప్రజలకు ప్రమాదం అని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళాం, మాపై కాల్పులు జరిపినప్పుడు మేం కూడా కాల్చాల్సి వచ్చింది, ఆ కాల్పుల్లోనే మీ వాడు చనిపోయాడని పోలీసులు చెప్పారు. ఒక గ్యాంగ్స్టర్ను చంపడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగామని వారు చెబుతుంటే పై వాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు. ఆ 18 మంది పోలీసులకు డిపార్ట్మెంట్లో ఉండేవారు, బంధువులు, తెలిసిన వారు అని చాలామంది ప్రశంసల వర్షం కురిపించారు. వారికి ప్రమోషన్లు కూడా వస్తాయనే చర్చ జరిగింది. కానీ మా కొడుకు చాలా మంచివాడని, ఇంటర్వ్యూ కోసం వచ్చిన కుర్రాన్ని పోలీసులు గ్యాంగ్స్టర్గా ముద్ర వేశారని రణ్వీర్ తల్లిదండ్రులు వాదించారు. వాస్తవాలు తేలేంత వరకు డెడ్ బాడీని కూడా తీసుకోలేదు. ఆ హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. అన్యాయంగా పోలీసులు పొట్టన పెట్టుకున్న రణ్వీర్కు న్యాయం జరిగేంత వరకు డెడ్ బాడీని తీసుకునేదే లేదని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు ముసలి దంపతులు గొంతు చించుకుని ఏడుస్తుంటే చాలామంది వారినే గమనించారు. మీడియా వాళ్ళు వచ్చి వారి వాయిస్ తీసుకున్నారు. మా వాడు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చాడు, కానీ పోలీసులు మా కొడుకును గ్యాంగ్స్టర్ అని పొరపాటున ఎన్కౌంటర్ చేశారని ఏడ్చారు. రణ్వీర్కు న్యాయం చేయాలని పోరాటం చేశారు. ఈ తల్లిదండ్రుల పోరాటం వల్ల ఇది ఫేక్ ఎన్కౌంటర్ అనే విషయం కొంచెం కొంచెంగా అందరికీ తెలియవచ్చింది. వారు చెప్పిన దాని ప్రకారం డెహ్రాడూన్ పోలీసులు పొరపాటుగా ఒక కుర్రాన్ని చంపారని న్యూస్ పేపర్లలో పతాక స్థాయిలో వార్తలు రాశారు. ఈ వార్తలు బయటకు వచ్చాక అన్యాయంగా ఒక కుర్రాన్ని చంపారని మేధావులు, సమాజ సేవకులు గొంతెత్తారు. ఈ ఎన్కౌంటర్లో పోలీసులు తప్పు చేసి ఉంటారని ప్రజల్లో కూడా చర్చ జరిగింది. ఒకవైపు మా కొడుకును పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేశారని రణ్వీర్ తల్లిదండ్రులు చెబుతుంటే,
లేదు లేదు, మేం గ్యాంగ్స్టర్నే ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెప్పేవారు. పోలీసుల నుంచి గన్ తీసుకుని పారిపోయాడు. అతన్ని బెదిరించి గన్ ఇవ్వమంటే మమ్మల్నే కాల్చడానికి ప్రయత్నించాడు. మా ఆత్మరక్షణకు ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పారు. అందువల్ల ప్రభుత్వంపై ప్రెషర్ పెరిగింది. నిజంగానే రణ్వీర్ గ్యాంగ్స్టరా లేక పోలీసులు పొరపాటున ఎన్కౌంటర్ చేశారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు వచ్చాకే ఈ కేసు సంచలనంగా మారింది. మీడియాలో ప్రధాన వార్త అయింది. పోలీసుల ఎన్కౌంటర్పై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. ఇంతకీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే రణ్వీర్ సింగ్ శరీరంలో 29 బుల్లెట్స్ దొరికాయి. అంతేకాదు 28 చోట్ల పలు రకాలైన గాయాలున్నాయి. చాలా ఎముకలు విరిగిపోయాయి. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ఈ రిపోర్ట్ను అనలైజ్ చేశారు. పోలీసులు ఏం చెప్పారు? అతడు పారిపోతుంటే వెనుకే వెంబడించి ఎన్కౌంటర్లో కాల్చామని అన్నారు. కానీ అంతకంటే ముందే అతని శరీరంలో గాయాలున్నాయని అటాప్సీ రిపోర్టు చెబుతోంది. ఒక వ్యక్తి శరీరంలో 28 ఎముకలు విరిగిపోయి ఉంటే అతడు లేచి నడవగలడా? ఎముక చిన్నగా బ్రేక్ అయితేనే నెలల పాటు కట్లు కట్టుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. ఇక 28 ఎముకలు విరిగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాడు ఎలా పరిగెత్తుతాడు? పరిగెత్తిన వాడిని వెంబడించి పోలీసులు ఎలా కాల్చారన్న సందేహాలు కలిగాయి. ఒకవేళ పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్చిన ఒకసారో 2 సార్లు కాలుస్తారు. కానీ 29 బుల్లెట్లు రణ్వీర్ శరీరాన్ని ఛేదించాయి. ఈ అటాప్సీ రిపోర్టు ద్వారా పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని తేటతెల్లమైంది. అతడు తప్పించుకుని పారిపోను లేదు, పోలీసులను ఎదిరించి తుపాకీ పట్టుకోను లేదు. అతన్ని ఫేక్ ఎన్కౌంటర్ చేశారని ఈ రిపోర్టు ద్వారా నిర్ధారణ అవుతోంది. ఈ విషయం మీడియాలో పతాక స్థాయిలో చర్చకు దారితీసింది. పేపర్లో, టీవీలో న్యూస్ చూసిన ప్రజలు దీని గురించి మాట్లాడుకోసాగారు. ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక కార్యకర్తలు ఈ కేసు గురించి చర్చించుకోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అందువల్ల ఈ కేసును సిబిఐకి అప్పగించారు. సిబిఐ ఈ కేసులోకి ఎంటర్ అయిన తర్వాత విచారణ సరైన కోణంలో సాగింది. ఈ రణ్వీర్ అనే కుర్రాడు గ్యాంగ్స్టరా లేక తీవ్రవాద సంస్థకు చెందినవాడా అని విచారించారు. అతని ఫోన్ రికార్డ్స్ చెక్ చేశారు. ఎక్కడెక్కడ చదివాడో అక్కడకు వెళ్ళి వాకప్ చేశారు. అతని స్నేహితులు, బంధువులు అని చాలా మందిని ఎంక్వైరీ చేశారు. కానీ అతడు గ్యాంగ్స్టరో తీవ్రవాదో అని చెప్పేలా ఒక్క ఆధారము లభించలేదు. ఇంతకీ డెహ్రాడూన్కి ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఇంటర్వ్యూకు ఏ కంపెనీకి వెళ్ళాడో తెలుసుకుని ఆ కంపెనీకి వెళ్ళి కూడా విచారించారు. వారికి దొరికిన సమాచారం ప్రకారం మొదట అతడు గ్యాంగ్స్టర్ కాదని నిర్ధారించారు. ఆ తర్వాత ఎన్కౌంటర్ గురించి ఆరా తీశారు. ఈ రణ్వీర్ అనే కుర్రాడు తుపాకీ లాక్కుని పారిపోయాడని, మమ్మల్ని కాల్చడానికి ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్ జరిగినప్పుడు రణ్వీర్ చేతిలో ఉన్న తుపాకీ అసలు పోలీసులదే కాదు, అది లోకల్గా తయారు చేయబడిన తుపాకీ అని తెలియవచ్చింది. సిబిఐ వాళ్ళను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే అసలు ఆ తుపాకీ నుంచి బుల్లెట్ బయటకు రానే లేదు, కానీ కాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అందువల్ల పోలీసులు చెప్పేదంతా తప్పుల తడక అనేది కనిపెట్టారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్టుకు వస్తే రణ్వీర్ శరీరంలో ఆల్రెడీ బోన్స్ విరిగి ఉండడం వల్ల అతడు పరిగెత్తే ఛాన్సే లేదు. అతన్ని లాకప్లో పెట్టి హింసించారు. బాగా కొట్టడంతో ఎముకలు విరిగి ఉంటాయి. ఒకవేళ లాకప్లోనే అతడు చనిపోయే ఛాన్స్ ఉండి ఉంటుందని మొదట్లో సిబిఐ చెప్పింది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన క్రైమ్. లాకప్లోనే ఏదో జరిగింది. పోలీసులు చేసిన తప్పును దాయడం కోసం ఎన్కౌంటర్ డ్రామా ఆడారని సిబిఐ నిరూపించింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో 18 మంది పోలీసులు పనిచేస్తున్నారు. వారందరినీ సిబిఐ ఈ కేసులో చేర్చింది. ఇంతకీ ఇంటర్వ్యూ కోసం వచ్చిన రణ్వీర్ను పోలీసులు ఎందుకు చంపారనే వాస్తవాలను సిబిఐ కనిపెట్టింది. ఫేక్ ఎన్కౌంటర్లో లోగుట్టేంటో తెలిసిన తర్వాత ఒక సాధారణ కుర్రాడికి ఇలా జరిగిందా అని మనసులు కలిచివేయబడ్డాయి. ఈ ఎన్కౌంటర్ అనేది డెహ్రాడూన్లోని సాధారణ జనం మనసులో ఒక చెరిగిపోని ముద్ర వేసింది. జూలై 2వ తేదీన గాజియాబాద్ నుంచి వచ్చిన రణ్వీర్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉద్యోగం కూడా వచ్చినట్లు చెప్పడంతో ఆ సంతోషంలో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలని అనుకున్నాడు.
డెహ్రాడూన్కు రాగానే తన బాల్యమిత్రుడు రామ్ కుమార్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఉద్యోగం రావడంతో రామ్ కుమార్తో కలిసి పార్టీ చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఈ పార్టీలో ఇంకో ఫ్రెండ్ అశోక్ కూడా ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. ముగ్గురు కలిసి జాలీగా డ్రింక్ చేయాలనేది వారి ప్లాను. వెంటనే రామ్ కుమార్ బైక్ తీసుకుని అశోక్ ఇంటి వైపు వెళ్ళారు. ఈ అశోక్ ఇల్లు మోహిని రోడ్డు దాటి ఉంటుంది. ఆ రోడ్డు దాటితేనే అశోక్ ఇంటికి వెళ్ళొచ్చు. ఈ ఇద్దరు బైక్ పై వెళ్తుంటే అక్కడ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చాలా మంది పోలీసులు రోడ్డుపై మోహరించి ఉన్నారు. కంప్లీట్గా ఆ రోడ్డును బ్లాక్ చేసేశారు. పోలీసులు ఇంతమంది ఎందుకు వచ్చారని ఆరా తీస్తే అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆ దారి గుండా వస్తున్నారని ట్రాఫిక్ను అందువల్లే నిలిపేశారని తెలిసింది. ఇదే మోహిని రోడ్ను రాష్ట్రపతి దాటి వెళ్లాల్సి ఉంది. ప్రోటోకాల్ ప్రకారం వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు ఆపేశారు. అయితే రాష్ట్రపతి రావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. ఇదే టైంలో ఈ ఇద్దరు పిల్లలు మోహిని రోడ్డును క్రాస్ చేయడానికి బైక్ పై వచ్చారు. అప్పుడు ఏం చేయాలో వారికి ఏం అర్థం కావట్లేదు. ఒకవైపు పార్టీ, మరి ఇక్కడేమో ఆగిపోవాల్సి వచ్చింది. ఏం చేద్దాం అని చాలా ఆలోచించారు. ఆ సెక్యూరిటీలో గోపాల్ దత్ భట్ అనే ఎస్ఐ ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి వీరిద్దరూ రిక్వెస్ట్ చేశారు. సార్ మా ఫ్రెండ్ ఇల్లు అటువైపు ఉంది సార్, మీరేమో రోడ్డును బ్లాక్ చేశారు, కాస్త మాకు పర్మిషన్ ఇస్తే అటువైపు వెళ్తాం సార్ అని చెప్పారు. ఆ మాట వినగానే జీడీ భట్కు పిచ్చ కోపం వచ్చింది. ఒకవైపు రాష్ట్రపతి వస్తుంటే మీరు అటువైపు వెళ్తాం ఇటువైపు వెళ్తాం అంటారేంట్రా, వెయిట్ చేయండి, మేడం వెళ్ళిపోయిన తర్వాతే ఈ రోడ్డును క్లియర్ చేస్తాం, అప్పటి వరకు కాసేపు ఓపిక పట్టండి అని చెప్పాడు. అప్పుడు వీరేమో సార్ కాస్త పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతాం సార్ అని రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ అడిగేసరికి ఆ ఆఫీసర్కు చిర్రెత్తుకొచ్చింది. ఒకసారి చెబితే వినరా అని వారు వచ్చిన బైక్ను ఒక్క తన్నుదంతే అది ఎగిరి కింద పడింది. రామ్ కుమార్కు రణ్బీర్ సింగ్కు దెబ్బలు తగిలాయి. ఈ రణ్బీర్ సింగ్కు ముక్కు మీద కోపం. మేమేం తప్పు చేశాం సార్, మా బైక్ను ఎందుకు తన్నారు అని టబాల్లా వెళ్ళి ఆ పోలీసు చెంపపై కొట్టాడు. ఇది ఆ పోలీస్ ఆఫీసర్ ఈగోను హట్ చేసింది. మామూలుగానే కొందరు పోలీసులు మేమేదో చట్టానికి అతీతులం అన్నట్లు కాకి చొక్కా ఒంటిపై ఉంటే మేము ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటారు. అలాంటి బాపతే ఈ జీడీ భట్. ఈ సంఘటనతో అతడు రగిలిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్ పైనే చేయి చేసేంత మొనగాడివా అని రణ్వీర్ సింగ్ చొక్కా పట్టుకుని అక్కడే 4-5 తగిలించాడు. అయినా అతని కోపం తగ్గలేదు. ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే రామ్ కుమార్ తప్పించుకున్నాడు. రామ్ కుమార్ పోతే పోయాడు, కానీ నాపై చెయ్యేసిన నిన్ను మాత్రం వదిలేది లేదని రణ్బీర్ను జీపెక్కించాడు. ఈ రోడ్డు గుండా రాష్ట్రపతితో ఇంకెవరో వస్తే నాకేంటి, ట్రాఫిక్ను మిగతా పోలీసులు చూసుకుంటారు, కానీ నాపై చేయి వేసిన వాడిని ఊరికే వదిలేది లేదని స్టేషన్కు తీసుకెళ్లాడు. లాకప్లో వేసి చితక బాదాడు. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. తనలోని ఈగో సాటిస్ఫై అయ్యేదాకా కొడుతూనే ఉన్నాడు. అప్పుడు రణ్వీర్కు పలు చోట్ల గాయాలయ్యాయి. అప్పటికీ ఆ పోలీస్ కోపం చల్లారక తప్పించుకున్న రామ్ కుమార్ను కూడా కొట్టాలని, వాడెక్కడ ఉంటాడు, వాని ఇంటికి తీసుకెళ్ళు అని అడిగాడు. అప్పటికే రణ్వీర్కు బాగా దెబ్బలు తగిలి రక్తాలు కూడా కారుతున్నాయి. అయినా కూడా వదలకుండా బండిలో వేసుకుని రామ్ కుమార్ ఇల్లు చూపించమని అడిగాడు. అక్కడికి వెళ్ళి చూస్తే రామ్ కుమార్ ఇంట్లో లేడు. యాక్చువల్గా పారిపోయిన రామ్ కుమార్ ఇంటికే వెళ్ళలేదు. చాలా భయంలో ఉన్న అతడు ఇంటికి వెళ్తే పోలీసులు వస్తారేమో అనే భయంతో అతడు ఎక్కడెక్కడో తిరిగాడు. రామ్ కుమార్ దొరకకపోవడంతో గోపాల్ దత్ భట్ అనే ఈ పోలీసుకు ఇంకా కోపం పెరిగింది. ఆ కోపం ఈ కోపం అంతా మళ్ళీ రణ్వీర్ పై చూపించాడు. లాకప్లో వేసి 4-5 గంటలు దెబ్బల మీద దెబ్బలు కొట్టుతూనే ఉన్నాడు. కంటిన్యూగా కొట్టడం వల్ల ఒకానొక సమయంలో రణ్వీర్ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఈ పోలీసుకు తెలిసిపోయింది తీవ్రంగా కొట్టడం వల్ల అతడు చావుకు దగ్గర పడ్డాడని. ఇకపై బతకడానికి ఛాన్సే లేదని తెలుసుకున్నాడు. ఈ లాకప్ డెత్ గాని బయటకు తెలిస్తే ఉద్యోగాలు ఊడడం సంగతి అటుంచితే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని భయపడ్డాడు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది కేవలం ఎస్ఐ జీడీ భట్ మాత్రమే కాదు. ఆ స్టేషన్లో పనిచేసిన ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు 18 మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇక 18 మంది కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. లాకప్లో ఉన్న కుర్రాడు చనిపోయాడు. ఇప్పుడు మన ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి.
ఒకటేమో జరిగినట్టు చెప్పడం, రెండోది ఈ మరణాన్ని ఎన్కౌంటర్లా సెట్ చేయడం. ఏం చేద్దామని చాలా ఆలోచించారు. చివరకు రెండోదే చేద్దామని నిర్ణయించుకుని స్టోరీ ఫ్రేమ్ చేశారు. రణ్వీర్ను గ్యాంగ్స్టర్లా కట్టు కథ అల్లి అతన్ని మనమే ఎన్కౌంటర్ చేశామని చెబితే పేరుకు పేరు వస్తుంది, ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చని డిసైడ్ అయ్యారు. ఇక ఆ ప్లాన్ను ఒక్కో స్టెప్ అమలు పరిచారు. మొదటగా పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి గ్యాంగ్స్టర్ అని సందేహపడుతున్న ఒకటిని మేము అరెస్ట్ చేశాం, అతడు మా దగ్గర తుపాకీ కొట్టేసి పారిపోయాడని మొదట చెప్పారు. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి లాడ్పూర్ అడవిలోకి వెళ్ళిన గ్యాంగ్స్టర్ను వెతుక్కుంటూ స్టేషన్ నుంచి 15 మంది పోలీసులు వెళ్ళారు. ఆ గ్యాంగ్స్టర్ నుంచి పోలీసుల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన రణ్వీర్ను లాడ్పూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అతని చేతిలో తుపాకీ పెట్టి ఫేక్ ఎన్కౌంటర్ చేశారు. అతని శరీరంలోకి 29 బుల్లెట్లు దూసుకెళ్లాయి. రణ్వీర్ అనే 22 ఏళ్ల కుర్రాడు చాలా దారుణంగా చనిపోయాడు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్కు కాల్ చేసి గ్యాంగ్స్టర్ను ఎన్కౌంటర్ చేసేసాం, అతడు తుపాకీతో మమ్మల్ని కాల్చడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మరక్షణ కోసం కాల్ చేసినట్లు చెప్పారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మీడియాలో, డిపార్ట్మెంట్లో ఈ పోలీసులపై అభినందనల వెల్లువెత్తింది. మేం చాలా గొప్ప కార్యం చేశాం, ఒక గ్యాంగ్స్టర్నే కాదు రాష్ట్రపతికి హాని కల్పించడానికి వచ్చిన వాడిని మట్టుబెట్టామని ఇంకో కట్టుగదా అల్లారు. ఇదంతా నమ్మిన మీడియా, డిపార్ట్మెంట్ ఆ పోలీసులకు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ఈ కేసు విచారించిన సిబిఐ మిస్టరీని ఛేదించింది. రణ్వీర్ గ్యాంగ్స్టర్ కాదని తేల్చింది. పోలీసులకు వ్యతిరేకంగా ఆధారాలను సమర్పించింది. యాక్చువల్గా పోలీసులు ఏం చెప్పారంటే, మేము రాష్ట్రపతికి భద్రత కల్పిస్తుంటే ఒక గ్యాంగ్స్టర్ వచ్చాడు, పోలీసుల నుంచి తుపాకీ ఎత్తుకెళ్ళాడు, మేము అసలు అతన్ని అరెస్ట్ చేయలేదు, లాకప్కు కూడా తీసుకెళ్ళలేదని చెప్పారు. కానీ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే అతన్ని లాకప్కు తీసుకెళ్తుంటే చూశారు. ఆ తర్వాత రామ్ కుమార్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కూడా చాలామంది నైబర్స్ చూశారు. వారు చూసినప్పుడు రణ్వీర్ శరీరంలో చాలా గాయాలున్నాయి, ఆ గాయాల నుంచి రక్తాలు కారాయి. వీటన్నింటిని బట్టి పోలీసులు చెప్పేదంతా అబద్ధమని నిరూపించబడింది. రణ్వీర్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు, అక్కడే అతన్ని కొట్టడంతో గాయాలయ్యాయని సిబిఐ నిరూపించింది. ఇవే కాకుండా ఇంకొన్ని సర్కస్టెన్షియల్ ఎవిడెన్స్ను కూడా సిబిఐ కనిపెట్టింది. యాక్చువల్గా ఎన్కౌంటర్ అంటే ఎలా ఉంటుంది, నిందితుడు కాలుస్తున్నప్పుడు పోలీసులు ఎదురు కాల్పులు జరుపుతారు. నిందితుడు దూరం నుంచి కాలిస్తే పోలీసులు కూడా అతన్ని దూరం నుంచి గురి చూసి కాలుస్తారు. కానీ ఇక్కడ పరీక్షల్లో తేలింది ఏంటంటే అతని శరీరాన్ని తాకిన 29 బుల్లెట్లు కూడా క్లోజ్గా కాల్చినట్లు ఉన్నాయి. అంటే దూరంగా కాకుండా దగ్గరే ఉండి కాల్చినట్లు ఉన్నాయి. పక్కనే ఉండి కాల్చడం వల్ల ఇది ఎన్కౌంటరే కాదని సిబిఐ కుండ బద్దలు కొట్టింది. ఇక ఎన్కౌంటర్ ప్లేస్లో తీసిన ఫోటోను చూపించి కొన్ని విషయాలు చెప్పారు. ఈ 18 మంది పోలీసులు మేం గొప్ప పని చేశాం అన్నట్లు డెడ్ బాడీ ముందు ఫోటో దిగారు. అప్పుడు వారి ముఖాలు చూస్తే చాలా హ్యాపీగా ఉన్నాయి. వారి శరీరంలోనో ముఖంలోనో కొంచెం కూడా అలిసిపోయిన ఆనవాళ్లే లేవు. ఎన్కౌంటర్లో క్రిమినల్ను వెంబడించేటప్పుడు వారు చాలా టైర్డ్ అయిపోతారు. చంపింది క్రిమినలే అయినప్పటికీ వారి ముఖంలో స్ట్రెస్ కనిపిస్తుంది. కానీ ఆ ఫోటోలోని పోలీసుల ముఖాల్లో చిన్న స్ట్రెస్సో టైర్డ్నెస్ మాకు కనిపించలేదని చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పారు. జూలై 31, 2009లో ఆ స్టేషన్లో ఉన్న 18 మంది పోలీసులపై కేసు నమోదైంది. వారందరినీ అరెస్ట్ చేశారు. సిబిఐ న్యాయస్థానంలో విచారణ జరిగింది. 2014లో ఈ కేసులోని 18 మంది పోలీసులను సిబిఐ న్యాయస్థానం దోషులుగా నిర్ధారణ చేసింది. వారికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అప్పటి వరకు మన దేశంలో ఎందరో పోలీసులపై కేసులు నడిచాయి, ఎంతో మందికి శిక్షలు కూడా పడ్డాయి. కానీ ఒకే ఒక కేసులో 18 మంది పోలీసులకు శిక్షలు పడడం, అది కూడా జీవిత ఖైదు పడడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత వీరంతా ఈ తీర్పుపై అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. వాదనలు పూర్తయ్యాక 18 మందిలో 10 మంది నిరపరాధులు అని కోర్టు చెప్పింది. వారిని రిలీజ్ చేసింది. ఇంకో పోలీసుకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ 7 పోలీసులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. ప్రస్తుతం ఈ 7 సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కానీ రణ్వీర్ సింగ్ పేరెంట్స్ ఈ కేసులో మిగతా వారిని ఎందుకు వదిలేశారు, వారికి కూడా శిక్షలు పడాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన మేరకు శిక్షలు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. అమాయకులను కేసులో ఇరికించి ఇలా ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి దారుణంగా చంపినప్పుడు పాపం అనిపిస్తుంది. 22 ఏళ్ల అబ్బాయి ఇంకా జీవితాన్ని కూడా చూడనే లేదు. ఎన్నో ఆశలతో ఉద్యోగం కోసం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాడు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం సరిగా అనుభవించను కూడా లేదు. అంతలోనే కాకి క్రౌర్యానికి బలయ్యాడు. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. ఇలాంటి కేసులు చూసినప్పుడు పోలీసులు అంటేనే ప్రజలకు ఇంకా భయం కలుగుతుంది. ప్రస్తుత రోజుల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతున్నప్పటికీ పోలీసులతో ప్రజలు మమేకం కాకపోవడానికి ఇలాంటి సంఘటనలే కారణం. ఇప్పటికీ ఏదైనా కేసులో క్లూ ఇవ్వాలన్నా సాక్ష్యం చెప్పాలన్నా మనకెందుకులే అనే అభిప్రాయమే ప్రజల్లో ఉంటోంది. పోలీసులంతా ఇలా ఉంటారనేం కాదు. మనం ఇంతకుముందు పూజ కేసులో రాజేంద్ర అనే పోలీసు గురించి చెప్పుకున్నాం కదా. డిపార్ట్మెంట్లో అలాంటి మంచి పోలీసులు కూడా ఉంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆ పోలీసు కనిపించకుండా పోయిన అమ్మాయి కోసం వెతికారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.